చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా సిబిఐ తన ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రెండు కూడా ల్యాబ్ సర్టిఫికెట్లు ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి కొవ్వు, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి మాంసము ఎటువంటిది లేదు అని చెప్పి ఇచ్చిన సర్టిఫికెట్లు ఒకవైపున ఇస్తే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఈ అబద్ధాలు చెప్పావు, ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు, ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను ఎందుకయ్యా దెబ్బతీశావు అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే, గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి? అంబటి రాంబాబన్న మీద దాడి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద నెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే వాళ్ళకి సిగ్గనిపించట్లేదేమో తెలియట్లేదు. కానీ అలాంటి వాళ్ళని 5 సంవత్సరాలు భరించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మేమందరం కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిన్న మొన్న కూడా చూశాను, ఎక్కడైనా వాళ్ళలో పశ్చాత్తాపం కనబడుతుందా? ఎవడైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని లెంపలేసుకుంటాడా? కనీసం బయటకు వచ్చి ప్రజల ముందుకైనా బయటకు వచ్చి అయ్యో తప్పైపోయిందని మాట్లాడతాడా అనుకుంటే, వాళ్ళ పరిస్థితులు చూస్తా అంటే కల్తీ ఎక్కడ జరిగింది అంటాడు ఒకడు వచ్చి, కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటాడు ఒకడు వచ్చి బయటకు వచ్చి, ఒకడు జంతు కొవ్వు కలవలేదు కదా అని అంటాడు ఒకడు వచ్చి బయటికి. అంటే ఈ రకంగా తిరిగి అదే మసిపూసి మారేడికాయ చేసి ఆ నెపానంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారే తప్పించి ఎక్కడ కూడా పశ్చాత్తాపం అన్నది కనిపించట్లే. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈరోజు 1 కాదు 2 కాదు మొత్తం 4 నివేదికలు ఈరోజు చాలా క్లియర్గా, అరే నాయన నువ్వు చేసిన పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగింది, కొన్ని రిపోర్ట్స్ అయితే అది నెయ్యే కాదు రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా తేటతెల్లం చేసినాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో వైసీపీ గవర్నమెంట్లోనే మీ చైర్మన్, మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలోనే ఒక రిపోర్ట్ వచ్చింది, దానికి సంబంధించి పరీక్ష ఆధారంగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్, అందులోని చాలా క్లియర్గా అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ నెయ్యి ఉంది, అందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రోజు రిపోర్ట్లో నెయ్యిలో కల్తీ జరిగింది అన్నది క్లియర్గా కనిపించింది కదా. ఆ తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ల్యాబొరేటరీ, ఇందులో కూడా చాలా క్లియర్గా కల్తీ జరిగింది, అందులోని జంతు కొవ్వు సంబంధించిన ట్రేసెస్ కూడా కనిపించినాయి అని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఎన్డీఆర్ఐ రిపోర్ట్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కల్తీ జరిగింది, ఆ కల్తీ నెయ్యి అయితే అందులో ఉంది, ఉపయోగించిన నెయ్యి అయితే రసాయనాల ముద్ద అని చెప్పి ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా బయటకు వస్తే కొంతమంది అంటారు అందులో జంతు కొవ్వు కలపలేదని చెప్పారు కదా అన్నారు. అందులో కలపలేదని ఎవడు కూడా అథెంటికేషన్ రిపోర్ట్ ఎవడో ఇవ్వలే. చాలా క్లియర్గా వాళ్ళు ఏమన్నారు, ఒక 10% లోపు కానీ కొంత జంతు కొవ్వు ట్రేసెస్ కనిపించాలంటే ఆ టెక్నాలజీ మా దగ్గర లేదు అన్నారు, కానీ అందులో లేదు అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మ రంధ్రాన్వేషణ అంటారనమాట కొంతమంది. అంటే చేసేది ఏమీ లేక కొంచెం నాటు సామెతలు వస్తాయి, అది నేను చెప్పకూడదు కూడా. అంటే సాధారణంగా కొన్ని సందర్భాల్లో ఉన్నట్టు చదవండిరా బాబు అంటే దాన్ని లూప్ హోల్స్ ఎతికి చదివే పరిస్థితుల్లో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సిట్ రిపోర్ట్, అది సిబిఐ సిట్కి సంబంధించి సుప్రీంకోర్టు నిర్వహించిన ఒక సిబిఐ సిట్, ఆ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేసింది. నేను కల్తీ జరగలేదు అంటున్న మహానుభావులందరికీ కూడా ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను ఈరోజు. గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు, అదేవిధంగా సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్ట్ అథెంటికేషన్గా ఒకటి ఉందేమో చెప్పు.
అంతేగాని నీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో చెప్పనా, తాడేపల్లి కొంపలో ప్రింట్ అయ్యే ఒక సాక్షి పేపర్ ఏమి రాస్తే అదే రిపోర్ట్ అనుకొని బయటకు వచ్చి మేధావులు ఒక్కొక్కడు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నామని చెప్తూనే అదే వెంకటేశ్వర స్వామి కొండ మీద మహాపాపం జరిగితే ఆ మహాపాపం తాలూకు నివేదిక గురించి మాట్లాడండిరా అంటే సాక్షి పేపర్ ప్రింట్ అయిన ఒక నివేదికను తీసుకొచ్చుకొని ఇది అక్కడ కల్తీ జరగలేదు అని మాట్లాడతాడు. ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్, అంటే ఇది దీంట్లో నెయ్యి మన పాల నుంచి పాల కొవ్వు నుంచి రావాల్సింది, దీంట్లో ఇది లేదు. చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు. మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది. అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్, అలాగే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇవన్నీ లార్డ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడితే, ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు. పైగా ఈ దొరికిన వాళ్ళు ఛార్జ్ షీట్లు మీకు చూస్తే, మనకి తెలిసిన పేర్లన్నీ చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు. ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ వీళ్ళు ప్రిడామినెంట్లీ దర్ ఆల్ హిందూస్. దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు. ప్యూర్లీ మాట్లాడుతున్నాం హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. సో దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ హియర్. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం విషయంలో కూడా మేమేం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్. అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు. చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది. మేము ఇందాక మా కేశవ్ గారు చెప్పినట్టుగా ఒక తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు, కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో మీరు కల్తీల నెయ్యి, మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. టీటీడీ బోర్డు చైర్మన్కి తెలిసే జరిగింది. మెంబర్లంతా కూడా ఎవరంటే వాళ్ళు పోయి కూర్చొని వీళ్ళ మనుషులకు పెట్టుకొని పర్చేస్ కమిటీలో నిర్ణయాలు చేస్తారు. వాళ్ళే ఈరోజు ఎదురుదాడి చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీరు దౌర్జన్యం చేస్తేనో లేకుంటే రౌడీజం చేస్తేనో ఇక్కడ మీ ఆటలు సాగుతాయనుకుంటే ఆ రోజులు అయిపోయినాయి. మీరే చూశారు ఈరోజు రాష్ట్రంలో. ఆ రోజు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. వివేకానంద రెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని, జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని, అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. నేను ఎప్పుడూ నమ్ముతాను, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి. మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన మొక్కొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు జరిగింది నమ్మకం, విశ్వాసం పైన దాడి.